రేవ్ పార్టీ. దేశంలో, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో డ్రగ్స్, మత్తు పదార్థాలతో పట్టుబడుతున్న రాజకీయ సినీ ప్రముఖుల్లో ఎలాంటి మార్పు రావట్లేదు. తాజాగా బెంగళూరు వేదికగా జిఆర్ గార్డెన్స్ లో ఒక రేవ్ పార్టీ సంచలనం రేపింది. వాసు అనే ప్రముఖ బిజినెస్ మ్యాన్ తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ పార్టీ రాత్రి 2-3 గంటల వరకు డీజే సౌండ్లతో విపరీతమైన శబ్దాలు చేస్తూ చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కలిగించారంట. దాంతో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ పార్టీలో దాదాపు 200 మంది యువకులు, సినీ రాజకీయ ప్రముఖులు ఉన్నట్టు సమాచారం ఇచ్చారు. ముఖ్యంగా సినీ నటి హేమ ఈ పార్టీలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా పార్టీలో పాల్గొన్నారని, తన వాహనం అక్కడ ఉందని సమాచారం అందుతుంది. అయితే పార్టీలు చేసుకోవడం పక్కన పెడితే ప్రజలకి ఆదర్శంగా ఉండాల్సిన ప్రముఖులు ఇలా ఇష్టారాజ్యంగా డ్రగ్స్, మత్తు పదార్థాలతో దొరకటం అవమానకరంగా ఉందంటున్నారు పోలీస్ అధికారులు. మరోవైపు నటి హేమ మాత్రం నేను ఆ పార్టీలో లేనని, ఆ పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదని తప్పుడు వార్తలు, ప్రచారాలు చేయొద్దని చెప్తోంది. ఇక ఈ పార్టీలో దాదాపు 30 మంది సినీ సెలబ్రిటీలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంకా ఎవరెవరు ఈ పార్టీలో పాల్గొన్నారు అనే విషయంపై పూర్తి దర్యాప్తు జరుగుతుంది అంటున్నారు పోలీసులు.